హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం సబ్కాన్షియస్ మైండ్ గురించి సెషన్ చేసుకోవడం జరిగింది కదా. మరి సబ్కాన్షియస్ మైండ్ అనేది మన యొక్క థాట్స్ అంటే ఆలోచనలు కానీ, ఎమోషన్స్ అంటే మన యొక్క భావోద్వేగాలను కానీ, అలాగే మన యొక్క బిహేవియర్ని అంటే మన ప్రవర్తనని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. అయితే దీంట్లో ఏంటంటే మనం గమనిస్తూ ఉంటాము. మనము ఓ మన ఆలోచన విధానాన్ని చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనము ఏదైనా చెయ్యాలని ఒక పని, కొత్త పని ప్రారంభించాలనుకున్నాం అనుకోండి. ఆ పని ప్రారంభించాలని ఎంతో ఉత్సాహంగా పనిని స్టార్ట్ చేస్తాము. చేసిన తర్వాత మళ్ళీ మధ్యలోనే మనము దాన్ని వదిలేస్తూ ఉంటాము. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? మధ్యలోనే మనము ఏదైనా పని స్టార్ట్ చేయడము మధ్యలోనే వదిలేస్తూ ఎందుకు ఉన్నాము అంటే ఏదో సాధించాలి అని అనుకోవడము, మళ్ళీ అది స్టార్ట్ చేసి ఒక 2-3 డేస్ కాగానే వదిలేసి మధ్య అది కరెక్ట్ కాదనేసి మళ్ళీ ఇంకొక దానిలోకి వెళ్ళిపోతూ ఉంటాము. అంటే ఎందుకు ఇలాంటి ప్యాటర్న్ అనేది ఎందుకు రన్ అవుతూ ఉంటుంది? దానికి కారణం ఏంటి? మన సబ్కాన్షియస్ మైండ్లో మనకి ఎలాంటి థాట్ ప్యాటర్న్ వల్ల ఇలా జరుగుతుంది, ఎలాంటి ఆలోచన విధానాలని మనము క్యారీ చేయడం వల్ల ఇలా జరుగుతుంది. అలా అంటే కొంతమంది ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే ఏదైనా పని స్టార్ట్ చేస్తారు. పని స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకే సెల్ఫ్ డౌట్ ఉంటుంది. నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా, నేను ఇలా చేస్తే ఎవరైనా నన్ను అనుకుంటారా లేదా, లేకపోతే నన్ను ఏమైనా కామెంట్ చేస్తారా ఏంటి, ఇలా రకరకాల థాట్స్ అనేవి వెనకాల రన్ అవుతూ ఉంటాయి. అలా రన్ అవ్వడం వల్ల వాళ్ళు ఏదైనా పని స్టార్ట్ చేసినప్పటికీ కూడా దాన్ని పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలేస్తూ ఉంటారండి. అలాగే మన ఎమోషన్స్ చూసినట్లయితే మన ఎమోషన్స్ అనేవి కూడా చూడండి. ఒక పర్సన్కి ఫర్ ఎగ్జాంపుల్ అర్థం కావడానికి చెప్తున్నాను. ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఒక వ్యక్తితో ఒక ఏదో కొంత కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడింది అనుకుందాం. అంటే ఒక వ్యక్తికి ఈ ఏ అనే పర్సన్కి బి అనే పర్సన్కి మధ్య ఒక గొడవ జరిగింది అనుకుందాము. వాళ్ళిద్దరికీ ఇంకా పడట్లేదు. అంటే ఒకరంటే ఒకరికి అసలు పడట్లేదు అనమాట. పడనప్పుడు ఏమవుతుందంటే ఒకరిని చూస్తే ఒకరికి కోపం, ద్వేషం అనేది కలుగుతూ ఉంటుంది. అయితే ఏదో ఒక కారణం వల్ల వాళ్ళు ఒకరి నుంచి ఒకరికి విడిపడి చాలా దూరంగా వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు దూరంగా కలుసుకోకుండా ఉండిపోయారు. సో వాళ్ళు అది మర్చిపోయారు, నార్మల్గా అయిపోయారు. వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పనుల్లో పడిపోయారు. ఇప్పుడు వాళ్ళు చాలా ప్రశాంతంగానే ఉన్నారు. అంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి ప్రశాంతంగా. కానీ మళ్ళీ ఎప్పుడైనా అదే పర్సన్ సడన్గా అనుకోకుండా కలవగానే ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళకి ఏమీ లేకపోయినా కూడా ఆ సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళకి ఏదైతే అంతకుముందు జరిగిన ఏదైతే సంఘటన తాలూకు ఉందో అది వీళ్ళకి ఎలాంటి అంటే ఆలోచన లేకుండా అన్కాన్షియస్గా అక్కడ ఫ్లిప్ అయిపోయి అక్కడ వెంటనే కూడా వీళ్ళ ఎమోషన్స్ అనేవి కూడా మారిపోతూ ఉంటాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వీళ్ళలో కోపము, ఉద్రేకం అనేవి కలుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఎమోషన్స్ని కూడా ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది. అలాగే మన బిహేవియర్స్ కూడా అంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రవర్తనలో కూడా మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి అంటే ఎప్పుడు అంటే మనకి నెగిటివ్ అందుకే మన సబ్కాన్షియస్ మైండ్లో మనము ఎలాంటి థాట్స్ అనేవి ఉన్నాయి అంటే నెగిటివ్ థాట్స్ ఉన్నాయా, పాజిటివ్ థాట్స్ ఉన్నాయా అంటే అందరికీ అన్ని నెగిటివ్ థాట్స్ అన్ని విషయాల్లో ఉంటాయా అంటే అలాగే ఉండదు. కొన్ని విషయాల్లో మనము చాలా పాజిటివ్గా ఉండొచ్చు, కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్ అవ్వచ్చు మనం. కానీ అదే కొన్ని విషయాల్లో మనము చాలా వీక్ కూడా ఉండొచ్చు. ఏ విషయాల్లో నేను వీక్ అవుతున్నాను, ఏ విషయాల్లో నేను స్ట్రెంగ్గా ఉన్నాను, ఏ విషయాల్లో నేను ఎందుకు వీక్ అయిపోతున్నాను, ఎలాంటి థాట్ ప్యాటర్న్ ఉంది అక్కడ నేను ల్యాక్ అవుతున్నాను, వెనకబడిపోతున్నాను అంటే నా ఆలోచనలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది మనం గమనించగలిగినప్పుడు అంటే సబ్కాన్షియస్ మైండ్లో మనము ఎలాంటి థాట్ ప్యాటర్న్ కలిగి ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అనేది మనము కనుక గమనించగలిగి వాటిని అంటే ఏ నెగిటివ్ థాట్ ప్యాటర్న్స్ ఉన్నాయో ముందుగా మనం ఐడెంటిఫై చేయగలిగి ఆ నెగిటివ్ థాట్ ప్యాటర్న్స్ని కనుక మనము ఒక దగ్గర పెట్టగలిగితే అంటే మనం వాటిని రాసుకున్న తర్వాత వాటిని మనము ఏం చేయడము అంటే ఆ ప్లేస్లో పాజిటివ్ థాట్స్ని
పెట్టడం. అంటే ఆ నెగెటివ్ థాట్స్‌కి ఆహ్, అపోజిట్‌గా అంటే దానికి అపోజిట్‌గా మనకు పాజిటివ్ థాట్స్ అనేవి రీప్లేస్ చేయడం అనేది తర్వాత మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌ని రీప్రోగ్రామ్ చేసుకోవాలనమాట. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఒకే రకమైన ఆలోచన విధానాన్ని మనము క్యారీ చేస్తూ ఉన్నట్లయితే, ఆ ఆలోచన విధానము ఏమవుతుందంటే, మనము ఒకే రకమైన లైఫ్‌లో ఎక్స్‌పీరియన్సెస్ అనేవి అనుభవాలని పొందుతూ ఉంటాము. కొంతమంది అంటూ ఉంటారు. నాకు నేను ఏ పని చేసినా ఇంతే. నాకు ఏ పనిలో కూడా సక్సెస్ రాదు. లేకపోతే నా జాతకమే ఇంత, నేనే ఇంత, ఎందుకో ఏమో నా లైఫ్‌లోనే ఈ దరిద్రం అంతా ఉంది. నాకెక్కడికెళ్ళినా ఎక్కడికెళ్ళినా నాకు ఇలాగే ఉంటుంది. నాకే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంటే అలాంటి ప్యాటర్న్స్ మనం ఎప్పుడు కూడా క్యారీ చేస్తా ఉన్నాం. సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం ఏదైతే ఆలోచన విధానం అనేది మనము మోస్తూ ఉన్నామో, ఆ పదాలు ఏవైతే మనం ఎక్కువగా వాడుతూ ఉన్నామో, ఏ పదాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నామో, ఆ పదాలు కూడా మన మైండ్‌లో పడిపోతూ ఉంటాయి. అలా పడిపోయినవి ఇంకా అవి ఎప్పుడు కూడా అక్కడ దాన్ని మనం చేంజ్ చేయడానికి ప్రయత్నించకపోవడం వల్ల, అదే థాట్ ప్యాటర్న్‌తో మనం ఉండడం వల్ల, అవి కొన్ని సంవత్సరాల పాటు అలాగే మనతో పాటు కొనసాగుతూ, దానికి ఆ నెగెటివ్ థాట్స్‌కి ఇంకా కొన్ని నెగెటివ్స్ అన్నీ యాడప్ అవుతూ, మనల్ని ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లోకి తీసుకెళ్తూ ఉంటాయి. దానివల్ల మనకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఇలా అవుతుంది అంటూ ఇంకా ఎక్కువ భయానికి గురవుతడం జరుగుతుందనమాట. కాబట్టి మనము ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌ని రీప్రోగ్రామ్ చేసుకోవడం అనేది చాలా అవసరం.